సంచలన విషయాలు మాట్లాడారు. ఒక రకంగా పార్టీకి వార్నింగ్ ఇచ్చారు, పార్టీ నేతలకు వార్నింగే ఇచ్చారు. నేను మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోకండి అంటూ కవిత వార్నింగే ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాజా సింగ్ కూడా మీడియా చిట్చాట్లో ఇవే మాటలు మాట్లాడారు. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు అని రాజా సింగ్ అంటున్నారు. కవిత మాట్లాడిన మాటలు 100% నిజమైన రాజా సింగ్ అంటున్నారు. అంతేకాదు మరొక కీలకమైన వ్యాఖ్య మాట్లాడారు, మరో కీలకమైన కామెంట్ చేశారు రాజా సింగ్. అదేంటో ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది బీఆర్ఎస్ నేతలే అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది బీఆర్ఎస్ నేతలే అని రాజా సింగ్ అంటూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ కారణంగానే బీజేపీ ఓడిపోయింది అని రాజా సింగ్ అంటూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారు అని రాజా సింగ్ మాట్లాడుతున్నారు. ఇటు కవిత సొంత పార్టీ నేతలకు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చే మాటలు మాట్లాడారు. నేను మంచిదాన్ని కాదు, పార్టీని పట్టించుకోవడం లేదు, నాతో పెట్టుకోకండి అంటూ కవిత మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోబోతున్నాయి అంటూ కవిత మాట్లాడారు. ఇప్పుడు రాజా సింగ్ ఆ మాటలు నిజమేనంటూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ కారణంగానే బీజేపీ ఓడిపోయింది అని రాజా సింగ్ అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ చెప్పిన అభ్యర్థులనే బీజేపీ నిలబెడుతుందంటున్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీతో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారు అని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మామూలు వ్యాఖ్యలు కాదు. ప్రతి ఎన్నికల్లోనూ, అంటే రాబోయే ఎన్నికల్లో కాదు, ఇప్పుడు కాదు, ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారే అని. ఇప్పుడు కాంగ్రెస్ అదే చెప్తోంది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అదే నినాదంతో వెళ్ళింది. ప్రజలు దానిని నమ్మారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చాలామంది మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే మాటలను ప్రజలు నమ్మారు అని చాలామంది నేతలు చెప్తున్నారు. ఇప్పుడు రాజా సింగ్ కూడా అదే మాట అంటూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారు అని. అంటే కాంగ్రెస్ చెప్తున్న మాటలు నిజమే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని రాజా సింగ్ అంటూ ఉన్నారు. బీజేపీ తెలంగాణలో ఎప్పుడూ అధికారంలోకి రావాల్సింది, కానీ రాలేకపోయింది, అది బీజేపీ కారణంగానే అని రాజా సింగ్ అంటున్నారు. బీజేపీ ఎందుకు గెలవడం లేదో ప్రతి కార్యకర్తకు తెలుసు అని రాజా సింగ్ అంటున్నారు. నిజాలు బయటకు మాట్లాడితే సస్పెండ్ చేస్తారు అనే భయంతోనే ఎవరు మాట్లాడడం లేదు అని రాజా సింగ్ ఈ మీడియా చిట్చాట్లో ప్రైవేట్గా మాట్లాడిన మాటలో మాట్లాడారు. అంటే రాజా సింగ్ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని రాజా సింగ్ అంటున్నారు. కవిత బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి కుట్ర జరుగుతోందని కవిత మాట్లాడారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అయితే, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అవే సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడిన మాటలను రాజా సింగ్ సమర్థిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీధర్, కవిత ఒక విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పారు, తాడో పేడో తేల్చుకునే విధంగా మాట్లాడారు బీఆర్ఎస్ నేతలతో. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే కుట్ర జరుగుతోంది, పని జరుగుతోంది, ఆ ప్రక్రియ జరుగుతోంది అని. ఇటు రాజా సింగ్ ఆ వ్యాఖ్యలు నిజమే అని మాట్లాడారు. సో ఇప్పుడు రాజా సింగ్ మాటలను ఎలా చూడాలి? రాజా సింగ్ మాట్లాడిన మాటలపై బీజేపీ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? గౌరవితటు ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా కవిత చెప్పిందే నిజం అనే విధంగా ఉన్నాయి. ఎందుకంటే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు సొంత పార్టీని కూడా ఇరకాటంలో పెట్టే విధంగా కూడా రాజా సింగ్ కూడా చేశారు. ఎందుకంటే రాజా సింగ్ మాట్లాడిన దాన్ని స్పష్టంగా కూడా కవిత ఒకవైపు బీజేపీ వైపు బీఆర్ఎస్ చూస్తుంది, బీజేపీలో దాదాపుగా బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న మాటలకు కూడా రాజా సింగ్ కూడా కవిత వ్యాఖ్యలు, కవిత బీజేపీ పైన చేసినటువంటి ఆరోపణలను కూడా బలపరుస్తూ క్లియర్ కట్గా రాజా సింగ్ చూసాం. మంచి ప్యాకేజ్ వస్తే తమ వద్ద ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అటు బీజేపీలో కలుపుకునేందుకు బీఆర్ఎస్ను సిద్ధంగా ఉన్నారని చెప్తూనే గతంలో వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ చెప్పిన చోటే కూడా ఒకవైపు బీజేపీ టికెట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుందని రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో నైతికంగా కాస్త బీజేపీని దెబ్బతీసిందనే చెప్పాలి. ఇదే కాదు, గతంలో కూడా ఇదే మాదిరిగా కూడా జరిగింది. కాబట్టి బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి తెలంగాణలో అందుకే రాలేదు అంటే రాజా సింగ్ వ్యాఖ్యలు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్లియర్ కట్గా బీఆర్ఎస్తో ములాఖత్ అయి ఒక్కటై కూడా ఒకవైపు బీఆర్ఎస్కు అభ్యర్థుల మీద కూడా బీజేపీకి సంబంధించినటువంటి డమ్మీ అభ్యర్థులను పెట్టి కూడా బీఆర్ఎస్ గెలిచిందనే విధంగా కూడా రాజా సింగ్ కామెంట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇదే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు
ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఈ విషయం తెలుసు, కానీ ఎక్కడ బయట పెడితే సస్పెండ్ చేస్తారన్న భయంతోనే కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారంటూ రాజాసింగ్ కూడా ఆ మెసేజ్లో క్లియర్ కట్గా మీడియాకు విడుదల చేసినటువంటి మెసేజ్లో కూడా పేర్కొన్నాడు. రాజాసింగ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇందాక చెప్పుకున్నట్టు పార్టీని నైతికంగా దెబ్బతీయడమే కాదు, ఎప్పుడైతే కవితకు సంబంధించి అటు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయన్నారో బీజేపీ నేతల మీద కవిత వ్యాఖ్యల మీద కూడా కౌంటర్ ఇస్తున్నారు. అటు కాంగ్రెస్ దీన్ని అదునుగా చేసుకొని గతం నుంచి మేము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే రెండు ములాఖత్ అయి కూడా తెలంగాణలో రాజకీయాలు నడిపిస్తున్నాయి. ఇప్పుడు అటు నలుగురులో అంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి టాప్ 4లో ఉన్నటువంటి కవితని ఇప్పుడు సాక్షాత్తు చెప్తుంది అని వాటిని కోట్ చేస్తూ కూడా కాంగ్రెస్ నేతలు మరొక్కసారి కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే అంశానికి తెర మీదకి తీసుకొస్తున్న ఈ తరుణంలో బీజేపీ మాత్రం దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీవీతో చూసాం మనం ఎక్స్క్లూజివ్గా బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ కూడా మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోమన్నారు. గతంలో కూడా ఆర్టీవీతో మాట్లాడినటువంటి అరవింద్ కానివ్వండి, అటు డీకే అరుణ కానివ్వండి, ఎంపీలు కూడా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోము, కవిత వచ్చిన చేర్చుకోము, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం కాదని చెప్తుంటే దానికి విరుద్ధంగా రాజాసింగ్ ప్రకటన అనేది కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. పార్టీకి కాస్త ఇరుకాటంలో పెట్టే విధంగా ఉందని కూడా చెప్పొచ్చు. రాజాసింగ్ సంచలనాలకు బీజేపీలో మారు పేరు, ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతలపైన కూడా ఆయన విరుచుకుపడుతుంటారు. గతంలో కూడా చూసాం బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పాత సామాన్లు ఉన్నారు, పాత నేతలు పోతేనే పార్టీ బాగుపడుతుందని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ తరుణంలో మరి రాజాసింగ్కు సంబంధించి కూడా ఒకవైపు రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మరి దాంతోపాటు కొద్ది సేపటి క్రితమే రాజాసింగ్ ఆ ఏరియాకి సంబంధించి కూడా గతంలో చూసాం ఒకవైపు ఆయనకు సంబంధించినటువంటి భద్రత పైన కూడా రాజాసింగ్ కేంద్ర ప్రభుత్వం పైన నోరు విప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం గోషామాల్లో కూడా ఇంకొక లేటెస్ట్ వార్తకు సంబంధించి మాత్రం చూసుకోవచ్చు. గోషామాల్లో కూడా టెర్రరిస్టులు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉందని తెలుస్తుంది. కాబట్టి రాజాసింగ్ పొలిటికల్గా ఇప్పుడు చూసుకుంటే మాత్రం రాజాసింగ్ కవిత వ్యాఖ్యలను కూడా రాజాసింగ్ అయితే బలపరుస్తున్నాయని క్లియర్ కట్గా అయితే తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ బీజేపీ నేతలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉంటే రాజాసింగ్ మాత్రం రాజాసింగ్ మాత్రం దాన్ని ధృవీకరించే విధంగా మాట్లాడారు. కవిత మాట్లాడిన నిజమే. అంతేకాదు ఇంతవరకు తెలంగాణలో బీజేపీ గెలవకపోవటానికి ప్రస్తుతం బీజేపీ నేతలే కారణమని గతం నుంచి తిరుగుబావుట ఎగరవేస్తూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇప్పుడు బీజేపీ నేతలపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఏదైనా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా రోహిత్, అటు నిన్ననే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని చెప్పి కూడా కేంద్ర పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి నేతల నుంచి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. దాని మీద కేంద్ర పార్టీ కూడా సీరియస్ అయింది. పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఎవరు పడితే ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడొద్దు, ముఖ్యంగా ప్రెస్ మీట్లలో కూడా ఏది పడితే అది మాట్లాడి పార్టీకి సంబంధించి కూడా మాట్లాడడం వల్ల కూడా నేతలు ఇబ్బందుల పాలవుతున్నాయి. కాబట్టి పార్టీ లైన్లోనే మాట్లాడాలి, నేతలు వాళ్ళ సొంత లైన్లో మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చినప్పటికీ వార్నింగ్ ఒక రకంగా వాళ్ళను హెచ్చరికలు జారీ చేశారు, జాగ్రత్తగా మాట్లాడుకోమని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది పార్టీకి ఒక రకంగా కూడా ఒకవైపు అది నేతలకు వార్నింగ్ అని చెప్పాలి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి కవితకు సంబంధించినటువంటి అంశం మీద